హాయ్ అండి, వెల్కమ్ టు ఆహా కిచెన్. నేను మీ అనురాధ. ఈరోజు మ్యాంగో ఫ్రూటీ లేదా మాజా ఏదైనా సరే మనం ఇంట్లోనే చేసుకుందాం. అది కూడా చాలా ఈజీగా. సంవత్సరం మొత్తం మనం ఈ మ్యాంగో ఫ్రూటీని ఎలా దాచుకోవాలి లేదా ఇన్స్టెంట్గా ఎలా తాగాలి ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దీనికోసం మనం 4 మామిడికాయలు తీసుకున్నాను. ఈ 4 మామిడికాయలతో మనం ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది పచ్చి మామిడికాయ, మిగిలిన 3 పండు మామిడికాయలు. ఒక పచ్చి మామిడికాయ, అది కూడా పులుపు తక్కువది తీసుకోవాలి. పులుపు ఎక్కువదైతే ఇప్పుడు నేను చూపించిన దాంట్లో సగం మామిడికాయ చాలు. తీపి మామిడికాయ అయితే మీరు పెద్దది తీసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు మీ దగ్గర అసలు ఈ జ్యూస్ చేసుకోవాలంటే మామిడికాయలు ఎక్కువ ఉండి చాలా ఎక్కువైపోతున్నాయి, ఏం చేసుకోవాలో తెలియదు అన్నప్పుడు మాత్రమే ఇలాంటి జ్యూసులు ప్రిఫర్ చేయండి. లేకపోతే చక్కగా మామిడి పళ్ళని చక్కగా తినేయండి. ఇప్పుడు ఈ మామిడికాయలన్నింటినీ నేను చెక్కు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకున్నాను. తర్వాత పచ్చి మామిడికాయని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. పిల్లలు బయట నుంచి తెచ్చుకోకుండా మాత్రమే ప్రిఫర్ చేస్తున్నాను. ఇది మామూలుగా అయితే మామిడికాయని ఆపళంగా తింటేనే మంచిది. ఇప్పుడు దీనికోసం తీపి కోసం మనం బెల్లం కానీ, పటికి బెల్లం కానీ, షుగర్ కానీ మీకు ఏదైతే అవైలబుల్గా ఉంది, మీకు ఏదైతే నచ్చుతుందో దాన్ని 1 కప్పు వరకు వేసుకోండి. తర్వాత స్వీట్ చాలలేదు అనుకుంటే, మామిడికాయలు మరీ పుల్లగా అని అనుకుంటే ఇంకొక 1/2 కప్పు వేసుకోండి. తర్వాత ఇది నిల్వ ఉండటం కోసం, ప్రిజర్వేషన్ కోసం వెనిగర్ 2 స్పూన్స్ వెనిగర్ వేసుకోండి. తర్వాత ఎసెన్స్, మ్యాంగో ఎసెన్స్ ఉంటే కనుక మ్యాంగో ఎసెన్స్ని 10 డ్రాప్స్ వేసుకోండి. లేదంటే కనుక వెనీలా ఎసెన్స్ ఉన్నా సరే ఒక 10 డ్రాప్స్ వేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతటినీ కుక్కర్లో వేసి చక్కగా ఉడికించుకోవాలి. కుక్కర్లో వేసిన తర్వాత ఈ క్వాంటిటీకి 2 గ్లాసుల నీళ్ళు, అంటే 1/2 లీటర్ నీళ్లు పడతాయి. అంటే 4 మామిడికాయలు, 4 మాదిరి పెద్ద సైజు మామిడికాయల కోసం 1/2 లీటర్ నీళ్లు పడతాయి. ఈ 1/2 లీటర్ నీళ్ళు వేసుకొని కుక్కర్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 3-4 విజిల్స్ రానివ్వండి. 3 కానీ 4 కానీ, లాంగ్ విజిల్స్ వస్తే కనుక 3-4 రానివ్వండి. తర్వాత ఇలా మూత తీసిన తర్వాత ముందు దీనిలో వాటర్ ఉంటాయి కదా, ఈ వాటర్ అన్నిటినీ ఇలా స్ట్రైనర్ పెట్టి వంచుకొని ఈ పిప్పి లాంటిది వస్తుంది కదా, దీన్ని పూర్తిగా చల్లారబెట్టుకోండి. ఇదిగో దానిలో నుంచి ఇలా వాటర్ కట్టుకుంటే మనం మిక్సీ చేసుకోవడం ఈజీ అవుతుంది. ముందు వడకట్టుకోవాలి. తర్వాత ఇది పూర్తిగా చల్లారిపోవాలి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఇలా మెత్తగా మిక్సీ జార్లోకి వేసుకొని పేస్ట్ చేసుకొని తర్వాత మళ్ళీ దీన్ని మనం మళ్ళీ స్ట్రైనర్లో వేసి వడకట్టుకోవాలి. ఈ మిక్సీ జార్లోకి వేసుకొని మనం పేస్ట్ చేసుకున్న తర్వాత స్ట్రైనర్లో వేసి వడకట్టుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇది బాగా చిక్కగా ఉంటుంది కాబట్టి రాదు. మీరు చక్కగా ఏదన్నా క్లాత్ తెచ్చుకొని క్లాత్లో వేసి పిండుకున్నా సరిపోతుంది. ఇలా స్ట్రైనర్లో దిగితే సరే ఉంది. దిగకపోతే మాత్రం మీరు క్లాత్ పెట్టుకొని క్లాత్లో వేసి పిండారంటే చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది. ఇలా మనకి మిగిలిన పిప్పినంతటిని కూడా వడకట్టుకుంటే చిన్న పీస్ ఏమన్నా ఉంటే ఇదిగో మొత్తం స్ట్రైన్ అయిపోతుంది. ఇలా లాస్ట్కి కొంచెం పీస్ మాత్రమే మిగులుతుంది. ఇప్పుడు ఇది చూసారా, చక్కగా చిక్కగా వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం 2 రకాలుగా స్టోర్ చేసుకోవాలి. అది ఎలాగో చూపిస్తాను చూడండి. ఇలా ఐస్ క్యూబ్స్ ట్రే తీసుకొని దీనిలో మీరు 2 సార్లు 3 సార్లు మనకున్న ఈ జ్యూస్ని అంతటినీ కూడా ఇలా ఐస్ క్యూబ్ లాగా చేసేసుకోండి. ఇలా ఐస్ క్యూబ్ లాగా చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే ఇది 1 ఇయర్ నిల్వ ఉంటుంది. ఎందుకంటే ఐస్ అయిపోతుంది కాబట్టి. ఇలా ఐస్ క్యూబ్స్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక 6 గంటలు ఉండేసరికి మీకు క్యూబ్స్ లాగా వస్తుంది. ఇదిగో నేను 6 గంటల తర్వాత తీసుకొచ్చి చూపిస్తున్నాను. ఇవి క్యూబ్స్ లాగా అయిపోయాయి. ఇప్పుడు వీటన్నిటిని ఒక బాక్స్ తీసుకొని ఈ క్యూబ్స్ అన్నిటినీ బాక్స్లోకి వేసుకుందాం. ఇలా బాక్స్లోకి వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇలా స్టోర్ చేసుకున్నారంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు 4-5 క్యూబ్స్ గ్లాసులో వేసుకొని కొంచెం నీళ్లు తీసుకొని చక్కగా జ్యూస్ లాగా చేసుకోవచ్చు. లేదా పిల్లలకి ఏ పూరీలో ఏ దోశలో చేసినప్పుడు ఒక 2 క్యూబ్స్ బయట పెట్టారంటే జ్యూస్ లాగా అయిపోతుంది. వాళ్ళు నంచుకొని తినొచ్చు కూడా.
ఇలా మనం క్యూబ్స్లా చేసుకున్నామంటే మనం ఎలా కావాలంటే వాటిని అలా వాడుకోవచ్చు. ఈ క్యూబ్స్ మనకి సంవత్సరం వరకు నిలవ ఉంటాయి. ఎందుకంటే ఐస్ కట్టించి డీప్లో పెడతాం కాబట్టి వీటిని మళ్ళీ డీప్లో పెట్టుకోవాలి. ఇలా మనకు కావాల్సిన క్యూబ్స్ కూడా రెడీ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనం ఇన్స్టెంట్గా తాగాలనుకుంటున్నప్పుడు మనం చేసుకున్న ఈ జ్యూస్ని ఇలాగా సీసాలో పోసుకొని మామూలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే, మామూలు ఫ్రిడ్జ్లో అయితే మీకు ఇది 2 నెలలు మాత్రమే ఉంటుంది. ఇంకా అంతకంటే ఎక్కువ రోజులు ఉండదు. మనం ప్రిజర్వేటివ్గా వెనిగర్ కలిపాం కాబట్టి ఇది 2 నెలలు మామూలు ఫ్రిడ్జ్లో ఉంటుంది. ఇప్పుడు ఇది కూడా కాస్త చిక్కగానే ఉంది. ఇది కాస్త ముప్పావు పోసుకొని ఒక పావు నీళ్లు పోసుకోవాలి. ఇలా చక్కగా సీసాలో పోసుకొని మూత పెట్టుకొని మామూలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలనుకుంటే ఇది 2 నెలలు ఉంటుంది. అలా ఐస్ క్యూబ్స్లా చేసుకొని ఒక బాక్స్లో వేసుకున్నారంటే మాత్రం సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ క్యూబ్స్ని ఎన్ని కావాలంటే అన్ని క్యూబ్స్ తీసుకోవచ్చు. ఈ 2 పద్ధతుల్లో మీకు ఏ పద్ధతి నచ్చినా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదిగో క్యూబ్స్ని ఇలా గ్లాస్లో వేసుకొని ముప్పావు వరకు, తర్వాత పైన కొంచెం నీళ్లు పోసుకున్నారంటే దీన్ని కూడా మనం నీళ్ళు కూడా లేకుండా చక్కగా అవి కూలింగ్గా ఉంటాయి కాబట్టి మనం ఈజీగా వాటిని సర్వ్ చేసుకోవచ్చు. నీళ్ళు పోసుకుంటే 2 నిమిషాల్లో కరిగిపోతాయి. ఇలా మనకి ఎలా కావాలన్నా మీరు ఈ మ్యాంగో జ్యూస్ని చేసుకొని ఆస్వాదించవచ్చు. దీనిలో పటికి బెల్లం కానీ వేసుకున్నా కూడా అదే సేమ్ టేస్ట్ ఉంటుంది. మీకు ఏది నచ్చితే అది వేసుకొని ఇలా జ్యూస్ కావాలంటే చేసుకోండి. తక్కువ మామిడి పళ్ళు ఉంటే మాత్రం చక్కగా ఇంట్లోనే తినేయండి. ఎక్కువ ఉన్నప్పుడు మనం ఏం చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రమే జ్యూస్ చేసుకోండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి.